వాక్యంలో భయపడకుము అనని వ్రాయబడింది. మన విశ్వాసంలో చాలా సార్లు మనం ఏం చేస్తుంటామంటే భయపడిపోతుంటాం. భయము రెండు రకాల నష్టాలను తీసుకొస్తుంది. భయము రెండు రకాల నష్టాలు తీసుకొస్తుంది. మొదటి నష్టం ఏంటనంటే, నీ భయము దేవుని మీద నీ గురిని పక్కకు తప్పిస్తుంది. దేవుని మీద ఉన్నటువంటి గురిని పక్కకు తప్పిస్తుంది. రెండు, నీ భయము నిన్ను అవిశ్వాసములోకి నడిపిస్తుంది. నీ జీవితంలో చాలాసార్లు నువ్వు గుర్తించవలసింది ఏంటంటే, నిజంగా నా భయము నా అవిశ్వాసాన్ని తప్పించడమే కాదు, నా యొక్క విశ్వాసాన్ని తప్పించడమే కాదు, చాలాసార్లు నా గురుని కూడా దేవుని దగ్గర నుంచి పక్కకు తీసుకెళ్తుంటుంది. వాక్యములు ఏమని రాయబడింది? భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. అందుకే దావీదు కీర్తన 53:8 రాయబడింది. దావీదు కీర్తన 63:8. నేను చదువుతున్నాను, చూడండి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నువ్వు భయపడిపోతున్నావు. దేవుడేం చెప్తున్నాడు? దేవుని యొక్క కుడి చెయ్యి నిన్ను ఆదుకోవడానికి నీ పక్షంగా నిలిచి ఉంది. దేవుని కుడి చెయ్యి నీ పక్షంగా ఉంది. నువ్వు ఎక్కడ నష్టపడిపోయావో, ఎక్కడ కష్టపడిపోయావో, ఎక్కడ సొమ్మసిల్లిపోయావో అక్కడి నుంచి నేను పైకి తీసుకురావడానికి దేవుని హస్తము నీతో ఉన్నది. నీకు కనబడింది ఏంటంటే, మనుషుని హస్తం మాత్రం నీకు కనబడుతుంది. అదృశ్యమైన దేవుని హస్తం నీకు కనబడడం లేదు. నేను మరలా చెప్తున్నాను, మన ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసే హస్తం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ నువ్వు ఆపత్కాలంలో ఉన్నప్పుడు, నువ్వు భయపడిపోతున్నప్పుడు, నువ్వు కష్టాల కొలిమిలో ప్రయాణం చేసేటప్పుడు, నువ్వు కన్నీటి లోయల గుండా నువ్వు ప్రయాణం చేసి అలిసిపోయినప్పుడు, ఒక అదృశ్యమైనటువంటి నీ తండ్రి హస్తము నిన్ను వెంబడిస్తున్న విషయం నీకు నిజంగా నీకు మనసుకు గోచరిస్తుందా? అదృశ్యమైన దేవుని హస్తం నన్ను నడిపిస్తుంది. ఆ అదృశ్యమైన దేవుని హస్తం నా కుడి చేయి పట్టుకొని ఉంది. కాబట్టి ఇప్పుడు నేను పడిపోయినా నేను పైకి లేస్తా. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడింది, శత్రువా నా మీద నువ్వు అతిశయపడవద్దు, నేను క్రింద పడినా తిరిగి మళ్ళా పైకి లేస్తాను. హల్లెలూయా. క్రింద పడినా పైకి లేస్తా. నువ్వు నీ శత్రువుతో చెప్పాలి, శత్రువా నేను కనబడే హస్తం కోసం నడిచే వ్యక్తిని కాదు, కనబడని దేవుని హస్తము నాతో ఉందని నమ్మే వ్యక్తిని. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీకున్న ఇబ్బంది కొలి ఏదైనా కావచ్చు, నువ్వు కాలుతున్న కొలిమి ఏదైనా కావచ్చు, కానీ నీ కొలిమిలో నా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నది ఎందుకోసం అంటే నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికి. హల్లెలూయా చెప్దామా? ఇంకొకసారి చెప్దామా? వాక్యంలో రాయబడింది దావీదు కీర్తన 73:23. దావీదు రాసినటువంటి సంకీర్తన 73:23. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నీ కుడి చెయ్యి నీవు నన్ను నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. ఈ మొదటిదేమో దేవుని కుడి చెయ్యి వచ్చి నిన్ను ఆదుకుంటుంది. రెండోదిగా దేవుడే నీ కుడి చెయ్యిని పట్టుకొని ఉన్నాడు. ఆమేన్ చెప్తామా గట్టిగా? ఇంకొకసారి చెప్దామా? మొదటిదేమో దేవుని యొక్క కుడి చెయ్యి వచ్చి మనల్ని పట్టుకుంటున్నది. చూడండి నాతో పాటు, దేవుని కుడి చెయ్యి వచ్చి నన్ను పట్టుకుంటున్నది. రెండవది, చాలాసార్లు దేవుడు నీ కుడి చెయ్యిని ఆయనే పట్టుకొని నడిపిస్తాడు. అంటే ఏ విధం చేతనైనా తన పిల్లల్ని దేవుడు విడిచిపెట్టాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం ఏంది? నా బిడ్డలు సొమ్మసిల్లిపోతున్నారు, వారిని నడిపించాలి. నాకు బాగా గుర్తున్న సంఘటన, ఒక రోజున నేను ప్రయాణం చేసి వెళ్తూ ఉన్న పరిచర్యకి, చాలా దూరం, దాదాపు ఒంగోలు నుంచే ఒక 4 గంటలు ప్రయాణం చేయాలి. నేను అప్పటికే 2 రోజులు ఒక దగ్గర సువార్త చెప్పి తిరిగి నేను
ఒంగోలు బస్ స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి భయంకరమైన రద్దీగా ఉంది, చాలా జనాలు నిల్చొని ఉన్నారు. నేను అనుకుంటున్నాను, ఈ 4 గంటలు మనం ప్రయాణం చేయగలమా? ఈ 4 గంటలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి మన సాయంత్రం వాక్యం చెప్పగలమా అని నేను ఆ యొక్క రద్దీ అయిన జనాన్ని చూసి భయపడిపోతున్నాను. వెంటనే దేవుని యొక్క స్వరం నాతో చెప్తుంది, నువ్వు భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పొచ్చు, నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను, నువ్వు బయలుదేరి వెళ్ళు అని అంటున్నాను. మీరు నమ్మండి దేవుని బిడ్డలారా, నేను ఆ యొక్క బస్సులో ప్రయాణం చేస్తే 4 గంటల సేపు ప్రయాణం చేసి నేను ఆ మీటింగ్కి వెళ్ళాల ప్రదేశంలో వెళ్ళేటప్పటికే దాదాపు సాయంత్రం 7 అయిపోయింది. ఆ 7 అయిపోయినటువంటి ఆ యొక్క ప్రాంతంలో నన్ను పెట్టినటువంటి ఆ యొక్క ఇల్లు, నన్ను పెట్టినటువంటి ఆ ఇంట్లో ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, అరే గంపలన్నీ కప్పెట్టావా అని అనింది. నేను అనుకున్నాను కోడి పిల్లలేమో లేకపోతే బాతు పిల్లలేమో అనుకున్నా. కొద్దిసేపు అయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక ముస్లాం నా దగ్గరకు వచ్చి, మణిబాబు గారు మీరేం భయపడద్దండి, మేము పాములు పట్టుకునే వాళ్ళం, ఇక్కడ మేము పాములన్నీ గంపల్లో కప్పెట్టున్నాము, ఏదైనా ఒక పాము బయట వచ్చినప్పుడు మాత్రం నువ్వు భయపడద్దు, అది బయట వస్తేనే మాకు కబురు పెట్టని చెప్పారు. అసలే అలిసిపోయి వచ్చిన నా దేహంతో అలిసిపోయి నేను సొమ్మసిల్లిపోయి ఉంటే ఆమె నాతో చెప్పిన మాట ఏంటంటే, ఈ గంపల కింద పాములు ఉన్నాయి అన్న. అమ్మ పాములు మీరు ఏం చేస్తారమ్మా అంటే, ఏం లేదు పాస్టర్ గారు, మాకు పాములు పట్టే అలవాటు, మేము పాములు పట్టుకునే వాళ్ళం, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం. మా పాస్టర్ గారు అన్నారు, మేము చర్చి దగ్గరే మణిబాబు గారిని పెడతామంటే ఆ పాములు పట్టేవాళ్ళు ఆ చర్చిలో సంఘ పెద్దంట. ఏ పాస్టర్ వచ్చినా మా ఇంట్లోనే ఉండాలి, ఇది మా ఆనవాయితీ, కాబట్టి మణిబాబు గారు కాదు ఇంకెవరు వచ్చినా కూడా మా ఇంట్లోనే స్టే అవుతారు, వాళ్ళకి మేమే చూసుకుంటామన్నారు. వాళ్ళు చూసుకునేదేమో కానీ ఆమె చెప్పిన మాటకి నా ఊపిరి గాల్లోనే పోయింది. అమ్మ ఏమేం పాములు ఉన్నాయమ్మా మీ ఇంట్లో అని అడిగా. ఆమె అంటుంది, అయ్యా నాగు పాములు ఉన్నాయి, తాచు పాములు ఉన్నాయి, తర్వాత పిల్ల తాచులు ఉన్నాయి, ఇన్ని పాములు మీరు ఏం చేస్తారే తల్లులారా అని అంటే, ఏమి లేదండి, మనుషులు ఏ రీతికైతే కోళ్ళు పెంచితే గుడ్లు పెడితే ఆ గుడ్లు అమ్ముకుంటే ఏ రీతికైతే డబ్బులు వస్తాయో, మేము కూడా ఈ పాములు పెంచుకుంటున్నాం, ఈ పాముల్లో నుంచి ప్రతి 3 రోజులకు ఒకసారి మేము విషాన్ని వాటి నోళ్ళలోంచి బయటికి తీసి ఆ విషాన్ని అమ్ముతాం, దానివల్ల మాకు కొన్ని వేల రూపాయలు వస్తుంది, ఆ 1000 రూపాయలు పెట్టే మేము ఈ యొక్క పాములు పెంచుతున్నాం మేము అని అన్నారు. ఇక నాకు అన్నం తినాలనిపించలేదు. ఇంకా రాత్రి నేను భయపడుతున్నా, నా ప్యాంట్ ఇదిలించుకొని వేసుకుంటున్నా, నా షర్ట్ని ఇదిలించుకొని వేసుకుంటున్నా. మొత్తానికి నేను మీటింగ్కి వెళ్ళాను. నా బ్యాగ్కి, ఇదే బ్యాగ్కి జిప్పులు గట్టిగా వేసి దానికి లాక్ ఒకటి వేసి తాళం చెవి జోబులు వేసుకొని వెళ్ళి, ఎందుకంటే పాము ఒకవేళ ఆ బ్యాగ్లోకి వెళ్ళిపోతుందేమో నన్ను. ఇక వాక్యం అంతా అయిపోయింది. నేను ఇంట్లోకి వస్తాను అని అంటున్నారు, మణిబాబు గారు మీరు ఎక్కడే పడుకోవాలి, మేము ఇక్కడే మీకు కూలర్ పెట్టామని అన్నారు. నేను అన్నానమ్మా, నాకు కొన్ని సంఘాలు ఉన్నాయి, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దయచేసి నేను మిద్ది మీద డాబా మీద పడుకుంటానంటే, అమ్మో మీరు డాబా పడుకోవద్దండి, ఎందుకంటే డాబా మీద కూడా మేము ఆ పాము గుడ్లు పెట్టున్నాం పైన, అక్కడ కూడా చాలా ప్రమాదం, ఎందుకంటే అవి చిన్న చిన్న కూరలు ఉంటాయి, వాటికి మీకేదైనా హాని జరుగుతుంది, కాబట్టి మీరు ఈ గదిలోనే పడుకున్నాను. మీకేమనిపించిందో తెలియదు కానీ నాకైతే ఆ రాత్రి అంతా నిద్ర రాల. మంచం వైపు చూసుకుంటున్నా, మంచం కోళ్ళు వైపు చూసుకుంటున్నా, దుప్పటి కూడా నా కాళ్ళ వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదనంటే ఆ దుప్పటి దగ్గరకు వచ్చి పాము పడుకుంటుందేమోనని. తీరానే ఉదయం లేచిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి అంత కుర్రోడు పాములు మెళ్ళ వేసుకొని యాపలతో పొణుదుకుంటున్నాడు. వాడిని చూడగానే నాకు అమాంతంగా భయం వేసిపోయి, అరే పాము కరిచేస్తున్నారా అంటే వాడు అంటున్నాడు, అంకుల్ ఈ పాముకి కూరలు లేవు, ఏం కాదు, కావాలంటే మీరు కూడా మెళ్ళ వేసుకోండి అన్నాడు. ఈ పాము కూరలు లేవు, మీరు కూడా మెళ్ళ వేసుకోండి, మీకేం కాదు అన్నాడు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, చూసావా నా బిడ్డ, నువ్వు నిన్న సాయంత్రం నుంచి పాము పాము పామును భయపడ్డావు, కానీ ఆ పిల్లోడు దాన్ని మెళ్ళ వేసుకొని యాపలతో పళ్ళు తోముకుంటున్నాడంటే
దాని అర్థం ఏంటో తెలుసా? కోరలు లేని పామును ఏమీ చేయదు. హల్లెలూయా. సాతానుడు కూడా కోరలు లేవు. సాతానుడు కూడా నిన్ను నీ పిల్లల్ని ఏమీ చేయడు. సాతానుడు కూడా నిన్ను భయానికి గురి చేస్తున్నాడు. సాతానుడు కూడా అనేకమైనటువంటి అవమానాల నిందలు గుండా నిన్ను తీసుకెళ్తున్నాడు. కానీ వాడు నిన్ను ఏమీ చేయలేడు. నా యేసయ్య వాడి కోరలు తీసేశాడు. ఇప్పుడు అపవాది యొక్క బలమంతా ఓడిపోయింది. అపవాది నిన్నేమీ చేయదు. అపవాది నిన్నేమీ చేయదు. అపవాది నిన్నేం చేయదు. నా భయం ఎంత ఉందంటే, ఆ సాయంత్రం వచ్చిన రోజు సాయంత్రం 7 గంటల నుండి మర్నాడు 8 గంటల దాకా ఆ భయం నాలోంచి పోలా. ఎప్పుడైతే ఆ పిల్లోడు ఆ మెళ్ళలో పాము వేసుకుని ఉన్నాడో అప్పుడు భయం పోయింది నాకు. హల్లెలూయా. నా యేసయ్య కూడా నీ జీవితంలో ఇదే చేశాడు. నాకు ఆ పాఠం నేర్పడానికి దేవుడు నా జీవితంలో ఇచ్చిన సమయం ఎంత అంటే, ఒక రాత్రి ఒక సాయంత్రం. నీ జీవితంలో చాలాసార్లు ఏదైతే నిన్ను భయమని వెంబడిస్తుందో, ఏదైతే నిన్ను భయమని కలవర పెడుతుందో, ఏదైతే నిన్ను అనేక సార్లు భయకంపితులు చేసి నీ విశ్వాసాన్ని బయటకు తీసుకురాలేకపోతున్నావో అక్కడ నువ్వు భయపడొద్దు. అందుకే వాక్యంలో రాయబడింది, అనగా యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, నీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవకుడి. నీ హృదయాన్ని కలవరపడనీయద్దు. నీ హృదయం ఇప్పుడు కలవరాలతో నింపబడి ఉన్నది. నీ హృదయం అనేకమైనటువంటి సమస్యల గుండా నువ్వు ప్రయాణం చేయాలనుకుంటున్నావు. దేవుడు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాడు. దేవుడు నీకు సహాయకరంగా ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. దేవుని యొక్క హస్తము నీ పక్షంగా నిలిచి ఉన్నది. నీవు అధైర్యపడిపోవద్దు. నీ హృదయమును కలవరపడనీయద్దండి. 27వ వచనంలో కూడా వెరవనీయద్దండి. నీ హృదయాన్ని ఎప్పుడు కూడా కలవరపరచుకోవద్దు. నీ హృదయంలో కలవరాల సంగతిని ఈరోజు ఒకసారి యేసయ్యకి చెప్పు. యేసయ్య, నా హృదయంలో ఉన్న కలవరాలన్నీ కూడా మీరు తీసేసేయండి. నా హృదయంలో కలవరములన్నీ కూడా మీరు తీసేసేయండి. నా హృదయంలో కలవరాలన్నీ కూడా మీరు తీసేసేయండి. నీ కలవరాలను బట్టి చాలాసార్లు నీవు భయపడిపోతున్నావు. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం దయచేసి. యెషయా గ్రంథం 41:11 వచనం, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోతారు. ఆమేన్. ఒకసారి నాతో పాటు చూద్దామా? అనగా యెషయా గ్రంథం 41:11 వచనం, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారు. నీ మీద ఎవరైతే కోపడ్డారో చెప్పండి, కోపపడే వాళ్ళకి చెప్పండి. ఎవరైతే నీ మీద కోపడ్డారో, ఎవరైతే నీ మీద కోపడ్డారో వారు సిగ్గుపడి విస్మయం పొందుతారు. ఆమేన్. నీ మీద కోపపడేవాళ్ళు, ఇది దేవుని వాగ్దానం. ఒకవేళ నీ ఆఫీసులో నిన్ను చూసి అనేక మంది కోపగించుకుంటున్నా, ఒకవేళ నీ చుట్టూ పనిచేస్తున్నటువంటి వాళ్ళు నిన్ను చూసి చాలాసార్లు నీ మీద అవమానకరంగా మాట్లాడుతున్నా, ఒకవేళ నీతో ఉన్నటువంటి నీ యొక్క మనుషులే నేను చాలాసార్లు కృంగతీసేటట్టు మాట్లాడుతున్నా, ఈరోజు నీ శత్రువైన సాతానుతో చెప్పు, సాతాను, నేను ఈ విషయంలో భయపడిపోతున్నాను. ఈ రోజు నుండి నా మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారు. ఆమేన్. నీతో ఎవరైతే వాదిస్తున్నారో, నీతో ఎవరైతే మరి కౌంటర్ వేస్తున్నారో, ఎవరైతే నిన్ను చాలాసార్లు తిరస్కరించి మాట్లాడుతున్నారో వాళ్ళు మాయమై నశించిపోతారు. ఆమేన్. వాళ్ళకి వెతికినాను కనుగొనలేవు. నా దేవుని యొక్క హస్తం అంత శక్తివంతమైంది. నా దేవుని యొక్క హస్తము అంత శక్తివంతమైంది. బబులోలా అనేటువంటి గొప్ప దైవజనుడు, బబులోలా, ఆయన పేరేం పేరు? బబులోలా అనే గొప్ప దైవజనుడు ఆఫ్రికా దేశం నైజీరియాలో ఉన్నాడు. ఆయన గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడి దగ్గరికి ఒక రోజున దాదాపు 200 మంది మాంత్రికులు వచ్చారు. ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి, నేను ఈ రోజు నిన్ను మేము లేకుండా చేస్తాం, రేపు నువ్వు అక్కడికి మైదానానికి రా, నీ దేవుడా మా మంత్రశక్తిలో తేల్చుకుందాం అన్నారు. మనమైతే ఏం చేస్తాం? ఎందుకు మణిబాబు గారు, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోని, మన పాపాన్ని మనం బతుకుతాం అని అంటాం. కానీ దైవజనుడు అన్నాడు, మీరు ఎక్కడికి రావాలో చెప్పండి అని అంటే, మా యొక్క కొండ దగ్గరికి నువ్వు ఒక్కడే రావాలి అని అన్నాడు. ఈ పాస్టర్ గారు ఒక్కరే బయలుదేరి నేరుగా వెళ్ళాడు. వాళ్ళు 200 మంది. యథార్థంగా జరిగిన సంఘటన. 200 మంది మాంత్రికులు, దాంట్లో చాతబడి చేసేవాళ్ళు, అష్టదిగ్బంధం చేసేవాళ్ళు, మాంత్రికులు, నరబలి ఇచ్చేవాళ్ళు,
అంతకంటే ఎక్కువగా రకరకాల మాంత్రికులందరూ ఆ మైదానంలో కూర్చున్నారు. ఈ బబులో ఉన్నటువంటి సేవకుడు ఆ యొక్క మంత్రగాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. ఈయన ఒక అవకాశం ఇచ్చాడు. మీకు నేను 2 గంటల సేపు సమయం ఇస్తా. ఎన్ని గంటలు? 2 గంటలు నేను మీకు సమయం ఇస్తా. ఈ 2 గంటల లోపల మీరు నన్ను చంపేయాలి. ఈ 2 గంటల తర్వాత మీరు నన్ను చంపకపోతే మీ అందరిని నేను చంపేస్తా. మీ అందరిని నేను చంపేస్తా. ఒక్కడిని కూడా బతకనీను. కానండి అనగానే ఈ 2 గంటల లోపల ఈ యొక్క మంత్రగాళ్ళు హోమం వేసి భయంకరమైనటువంటి పూజలు చేసి భయంకరమైన జంతు బలులు ఇచ్చి చేస్తున్నారు. చేతబళ్ళు, చిల్లంగి శక్తులు అన్నీ ప్రయోగిస్తున్నారు. ఈ పాస్టర్ గారు మాత్రం అలాగనే మోకరించి కూర్చొని ఉన్నాడు. మోకాళ్ళ మీదనే ఉన్నాడు. 2 గంటల సేపు అయిపోయింది. ఈ పాస్టర్ గారికి ఏ హాని జరగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మాంత్రికులంతా గడగడ ఉరికిపోతున్నారు. అరే, ఈ 2 గంటల సమయం తర్వాత ఏం చెప్పాడు ఆయన? ఈ 2 గంటల్లో మీరు నన్ను చంపకపోతే మిమ్మల్ని అందరిని నేను చంపేస్తా, మీ అందరిని నేను చంపేస్తాను అని అన్నాడు. ఆ దేశంలో, నైజీరియా దేశంలో అలవాటు ఏంటంటే ఆ మంత్రగాళ్ళ యొక్క శక్తులన్నీ, ఆ మంత్రగాళ్ళ యొక్క కాగితాలు, పుస్తకాలు తీసుకొచ్చి ఒక చెట్టు దగ్గర పెట్టి అలవాటు వాళ్ళకుంది. దాని పేరే ఆ యొక్క మంత్రాల మర్రి అని అంటారు. ఆ చెట్టులో తీసుకొచ్చి దాచేవాళ్ళట. ఆ చెట్టు కూడా జరిగిన సంఘటన ఇది. వెంటనే ఈ పాస్టర్ గారు పైకి లేచి యేసుక్రీస్తు నామములో అని అన్నాడు. యేసుక్రీస్తు నామములో అని అనగానే ఆకాశంలో నుంచి ఒక్క మెరుపు మెరిచి వారు ఏ యొక్క చెట్టునైతే పూజిస్తారో, ఏ చెట్టునైతే మంత్రాల యొక్క అవన్నీ దాచిపెట్టారో ఆ చెట్టు దగ 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 మండిపోయింది. చెట్టే కాలిపోయింది. ఈ మంత్రగాళ్ళంతా గడగడగడ ఉనికిపోయారు, భయపడిపోయారు. ఆ బబులోను అనేటువంటి దైవజనుడి ముందు సాగిలి పడిపోతే ఆ దైవజనుడు అన్నాడు, నా యేసయ్య గొప్పవాడు, నా యేసయ్య గొప్పవాడు. బిడా, నేను అనేక సార్లు అనేక పరిస్థితులను కలవర పెట్టచ్చు, అనేక సార్లు నేను సొమ్మసిల్లింపు చేయొచ్చు, అనేక సార్లు నీ విశ్వాసాన్ని సన్నగిల్లింపు చేయొచ్చు. కానీ నువ్వు భయపడద్దు, నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందేటట్టు చేస్తాడు. ఆమేన్. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారు. నీతో వాదించేవారు మాయమై నశించిపోతారు. నీతో కలహించే వారిని వెతుకుతావు కానీ వారిని నువ్వు కనుగొనలేవు. నీతో యుద్ధం చేసే వాళ్ళు మాయమైపోతారు. నీతో ఎవరైతే యుద్ధం చేయాలనుకుంటారో వారు ఎంత ఎతికినా వారిని కనపడరు. హల్లెలూయా. నీతో కలహించే వారిని నువ్వు వెతికినా వాళ్ళు నీకు దొరకరు. నీతో కలహించేది నీ శత్రువులే కావచ్చు, ఒకవేళ నీతో కలహించేది ఒకవేళ నీ పరిస్థితులే కావచ్చు. నీతో కలహించేది చాలాసార్లు నీ తోబుట్టువులు, రక్త సంబంధులు, నీ ఆత్మీయులు, దూరస్తులు, సమీపస్తులు ఎవరైనా కావచ్చు. యేసు నీకు తోడుగున్నాడు. విశ్వసించేవాడు కలవరపడడు. నీ విశ్వాసం యేసు మీద ఉంచు. నీ విశ్వాసం యేసు మీద ఉంచు. నేను యేసుక్రీస్తు ప్రభువుని చూచాను, నేను చెప్పగలను. నేను ఆయన చూచాను కాబట్టే ఇంత మనోవైరాగ్యం కలిగి దేవుని పరిచర్య చేస్తున్నా. నువ్వు యేసును చూస్తే, ఆ అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని నీ యొక్క కనులతో కాంచితే నీ జీవితంలో ఒక్క క్షణం కూడా నువ్వు ఖాళీగా ఉండవు. ఒక క్షణం కూడా నువ్వు మౌనంగా ఉండలేవు. ఒక క్షణం కూడా నువ్వు ఖాళీగా ఉండి నువ్వు ఖాళీగా కూర్చోలేవు. You didn't sit in the empty place to in your mind. ఆదివారం మీకు లాగానే ఆరాధన చూసుకున్నాను. పరుగు పరుగుని వెళ్తే ట్రైన్ నా ముందు చలాగా నిలబడింది. ఒక్క సెకండ్లో ట్రైన్ మిస్ అయిపోతా ఉండింది. ఇక్కడి నుంచి ఒక సెకండ్లో ట్రైన్ ఎక్కి నేరుగా వెళ్ళి నేను దిగి సాయంత్రం 8 గంటలకు నేను మీటింగ్కి అటెండ్ అయ్యాను గుంటూరులో. సాయంత్రం 8 గంటలకి. ఆ రోజు భయంకరమైనటువంటి వర్షం, పోరాటం, మామూలు పోరాటం కాదు. నడుకోవచ్చు వర్షం పడితే ఏమైందనని. వర్షం పడితే ఆ మీటింగ్ సాగిపోతే ఆ రోజు పడే నష్టం ఎంతో తెలుసా? ఆ రోజు వచ్చిన ప్రజల్లో కనీసం 5 మంది రక్షించబడకుండా వాళ్ళు చచ్చిపోతే, నరకానికి వెళ్తే ఆ లెక్క నేనే చెప్పాలి. ఎందుకు నేను వర్షం పడుతుంది ప్రార్థన చేయనంటే, వర్షం ఆపేయమని ఎప్పుడు నేను ప్రార్థన చేయను. వర్షాలు వస్తాయి కానీ ఆ సమయానికి దేవుడు కృప చూపించమని ప్రార్థన చేస్తాను.
బిడ్డ ఆ రోజు ఆదివారం రోజున వాక్యం చెప్పా, ఎంతో పోరాటం. ఆ వర్షంలోనే దేవుడు వర్షం ఆపాడు, మీటింగ్ జరిగింది. నేను అన్నం తినలేదు, నా మనసు రాలేదు తినాలని. ఎందుకంటే మీటింగ్ సరిగా జరగలేదు. నాకే బాధేసింది. వెళ్ళి మౌనంగా వెళ్ళి నా గదిలో అలాగ కూర్చున్నా మందిరం పక్కన. సోమవారం రోజు మళ్ళీ వర్షం, సాయంత్రం మళ్ళా నిమ్మలిచ్చింది. ఆ రోజు మీటింగ్ జరిగింది. తిరిగి మళ్ళా మంగళవారం బుధవారం 2 రోజులు ఒంగోలు దగ్గర అద్దంకిలో దగ్గర మీటింగు, మేదరమిట్లో మీటింగ్లో వాక్యం చెప్పా. ఇక 2 రోజులు మీటింగ్ అయిపోయింది. అప్పటికే నాకు ఈ యొక్క పోరాటం వల్ల బాగా జ్వరం వచ్చేసింది, నిలబడలేకపోతున్నా. కానీ నేను బలహీనని తెలిస్తే ప్రజలు బలహీనమైపోతారు. ఒక నాయకుడు చేసే పని ఏంటంటే తన బలహీనతను ఎప్పుడు వ్యక్తపరచడు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటా, నువ్వు ఎప్పుడైతే బలహీనుడువో అప్పుడు నువ్వు దేవునిలో బలవంతుడు. శాతానుడు ఏం చెప్తుందంటే నువ్వు బలహీనుడువు, నువ్వు ఏం చేయలేవని చెప్తుంది. కానీ నువ్వు శాతాను ఎదిరించి చెప్పాలి, శాతాను నువ్వు కోరలు తీసిన పాము, నన్ను నువ్వే చేయలేవు. ఆమేన్. శాతాను నన్ను కోరలు తీసిన పాము, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నా యేసు నాతో ఉన్నాడు. నువ్వు చెప్పాల్సిన మాట ఇది, నువ్వు చెప్పవలసిన మాట ఇది, నా దేవుడు నాతో ఉన్నాడు. మంగళవారం బుధవారం మీటింగ్ అయిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే మీటింగ్ చాలా మహిమకరంగా జరిగాయి. వాళ్ళందరూ ప్రార్థన చేసే లోపల చాలాసార్లు నాకు ఈ చేతులు తీపిక్కిపోతాయి. నిలబడి 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 వాక్యం చెప్పి ఎంతసేపు వాక్యం చెప్తానో అంతసేపు మళ్ళా అక్కడ వచ్చిన ప్రజలకు ప్రార్థన చేసే లోపల నా అరికాళ్ళు నిలబడు, నొప్పులు వచ్చేస్తాయి. నేను నా రూమ్లోకి వెళ్ళి ఎవరన్నా ఒక యవనస్తుల పిల్లలు ఉంటే ఆ పిల్లల దగ్గర వేడి నీళ్ళు ఒక ప్లేట్లో తెప్పించుకొని ఒక పల్లెంలో నీళ్లు పోసి ఆ వేడి నీళ్ళలో నా కాళ్ళు పెట్టుకొని కూర్చుంటా, ఏడ్చుకుంటారు. ఎందుకంటే ఎంతో మంది గనులు ఉన్నారు, ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలోకెల్లా దేవుడు నన్ను ప్రేమించి నాకు దేవుడు ఆయన గురించి చెప్పే భాగ్యం ఇచ్చాడు. అది చాలు. నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు చాలాసార్లు, అయ్యో నేను శ్రమపడిపోతున్నా, నేను బాధపడిపోతున్నా, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానని. లేదు బిడ్డ, నా యేసు నీకు తోడై ఉన్నాడు. నీ ఒంటరితనంలో ఆయన నీకు తోడై ఉన్నాడు. నీ కన్నీళ్ళ మధ్యలో యేసు నీకు తోడై ఉన్నాడు. అందుకే వాక్యంలో ఏబడింది, నువ్వు కన్నీళ్ళు విడిచి నేను చూచి తిని. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, నువ్వు కన్నీళ్ళు విడిచి నేను చూచి తిని. ఏ దేవుడు చెప్పగలడు ఈ మాట? నువ్వు కన్నీళ్ళు విడిచేటప్పుడు ఎవరు నిన్ను చూడరు. చాలాసార్లు నీ కళ్ళే నిన్ను మర్చిపోతుంటాయి, నీ కళ్ళకు తెలియక నీ కన్నీళ్ళు కారిపోతుంటాయి. బిడ్డ, నీకు చాలాసార్లు జరిగింది. నీ కన్నీళ్లు నీ నోటి వరకు వచ్చినప్పుడు, నువ్వు ఉప్పగా నీ కన్నీళ్లు నీ పెదాలను తడిపినప్పుడు, నీ పరుపు కన్నీళ్లతో తేలిపోయినప్పుడు, ఒక పత్తి దూది గాల్లో ఏ రీతిగా ఎగిరిపోతుందో ఆ రీతిగా నీ ప్రాణం సొమ్మసిల్లిపోయిన దినాలు ఎన్నో, నీ ప్రాణం సొమ్మసిల్లిపోయిన దినాలు ఎన్నో. అయితే యేసు ప్రభు ఈరోజు చెప్తున్నాడు, నీ హృదయాన్ని కలవరపడనీయొద్దండి. నీ హృదయం కలవరపడనీయొద్దు. యేసునందు విశ్వాసం ఉంచు, యేసునందు విశ్వాసం ఉంచు. ఆ 2 రోజులు మీటింగ్ జరిగితే వాళ్ళు అన్నారు, మణిబాబు గారు ఒక్కరోజు మీకు గ్యాప్ ఉంది కదా, బేస్తవారం రోజు ఎక్కడ మీకు మీటింగ్ లేదు కదా, మరి 3వ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టేద్దాం అని అన్నారు. ఆ వచ్చిన 100 మంది ప్రజలు 3వ రోజు మీటింగ్ పెడదాం అని అంటే, ఊహించని రీతిలో 2 రోజుల్లో మీటింగ్ అనుకుంటే 3 రోజులు దేవుడు మీటింగ్ ఏర్పాటు చేశాడు. మీరు నమ్మండి దేవుని బిడ్డలారా, ఆ మీటింగ్ అయ్యే లోపల 3:30 అయింది. 11:30కి మీటింగ్ అయిపోయింది. 11:30 నుంచి ప్రార్థన చేసిన నేను 3:30 దాకా ప్రజలకు ప్రార్థన చేస్తూనే ఉన్నా. నిల్చోని 3:30 దాకా, ఎగ్జాక్ట్లీ 3:30 ఐ వాజ్ దేర్ ఇన్ గ్రౌండ్. 3:30 దాకా ప్రార్థన చేసి, నేను రాత్రిపూట అన్నం తినను కదా, వచ్చి అమాంతంగా వచ్చి చాపేసుకొని మందిరం పక్కనే చాపేసుకొని అలాగా బోర్లు పడుకునేసా. నాకు ఇంకేమాత్రం నాకు స్పృహ లేదు. భయంకరమైన నీరసం వచ్చేసింది, జ్వరం వచ్చేసింది. ఇక ఉదయాన్నే తట్టున లేపుతున్నాడు ఒక బ్రదర్ వచ్చి, పాస్టర్ గారు ఈరోజు మీరు బాపట్ల వెళ్ళాలి, బాపట్లలో వాక్యం చెప్పాలన్నారు. నేను బాత్రూంలోకి వెళ్ళడానికి కూడా నాకు శక్తి లేకుండా పోయింది. కానీ మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నా దేవుని పని గొప్పది. ఈ ప్రాణం ఎప్పుడైనా పోతుంది, మళ్ళా చెప్తున్నా, ఈ ప్రాణం ఎప్పుడైనా పోతుంది.
నీకు ఒక మాట అర్థమయ్యేటట్టు చెప్తా. సరిగ్గా నువ్వు ఎల్లుండి నువ్వు చచ్చిపోతావని ఎవరైనా వచ్చి నీకు చెప్పారనుకోండి, దేవుడు నీకు కనపడి, బిడ్డ ఎల్లుండి నువ్వు చచ్చిపోతావు, అది కూడా కరెక్ట్గా పలానా సమయంలో పలానా గడిలో నువ్వు చచ్చిపోతావనంటే ఎంత వైరాగ్యంగా బతుకుతావు నువ్వు, ఎంత కన్నీరు మున్నీరుగా బతుకుతావు. ఇక పరలోకానికి నా ఆత్మ వెళ్ళిపోవాలని ఎంతో ఏడుస్తూ ఆ 3 రోజులు ఎక్కడికి పోకుండా, అయ్యా నీ దగ్గరికి నేను రావాలంటే ప్రతి బలహీనతను సరిదిద్దుకొని బతకడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే నీ ఆయుష్ దినం సంపూర్తి చేయబడుతుందని. మీకు ఒక మాట చెప్పనా, నువ్వు చనిపోతామని చెప్తేనే నీ వైరాగ్యం నీలోకి ఎక్కువ ప్రారంభించబడుతుంది. నేను అనుభవంతో చెప్తున్నాను, ఒక్క అడుగు దూరంలోనే ఉంటుంది చావు ఎప్పుడు కూడా. మళ్ళా చెప్తున్నా, చావుకి మనకి ఎంత దూరం ఉంటుందండి? ఒక్క అడుగు దూరం. అలాగ నువ్వు అనుకుంటేనే దేవుని కోసం బతకగలవు, అలాగనుకుంటేనే నువ్వు యేసు కోసం విశ్వాసంగా జీవించగలవు. ఒక్క అడుగు దూరంలో ఉంది చావు. నాకు ఆ చావులోకి ఎంటర్ అవుతానే నా కొరకు పరలోక ద్వారాలు తెరవబడతాయి. ఆమేన్. పరలోక ద్వారానికి నేను తెరవబడతాను, అక్కడ నేను దేవుని దగ్గరికి వెళ్తాను, అక్కడ దేవదూతలు దేవుని యొక్క పరివారం అక్కడ ఉంటుందని నువ్వు నమ్ముతావు. ఎప్పుడు ఈ నమ్మకం కలుగుతుందంటే ఈ లోకం మీద నీకు ఆశ చచ్చినప్పుడు, లోకం మీద నీకు ఆశ చచ్చినప్పుడు నీకు అన్ని నమ్మకం కలుగుతాయి. బాపట్లకి బయలుదేరి వెళ్తున్నా, వాళ్ళు బాపట్ల అని చెప్పారు కానీ బాపట్ల కాదు అది. అక్కడి నుంచి ఎక్కడో బోధవాడ నుంచి మళ్ళీ నర్సాయిపాలెం నుంచి రక్షణపురం. ఆ ఊరికి వెళ్ళే లోపల సరిగ్గా నాకు 8:40 అయింది, సాయంత్రం 8:40. 9 గంటలకు నేను వెళ్ళి మెసేజ్ చెప్పాలి. 30 నిమిషాలలో ఎలాగ నేను రెడీ అయిపోగలను? చాలాసార్లు నాకు మొన్న జరిగిన సంఘటన అదే. సమయం లేకుండా రోడ్డు పక్కన కారు ఆపి త్వరగా బట్టలు రోడ్డు పక్కన మార్చుకొని బోర్డర్ బాళ్ళతో మొహం కడుక్కొని అక్కడికక్కడికి రెడీ అయ్యి మీటింగ్కి వెళ్తా. బిడ్డ, నాకు దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఈ ఒక్కరోజు నన్ను బతికించాడు దేవుడు. ఈరోజు నాకు దాదాపు 1000 మందికి సువార్త చెప్పడానికి భాగ్యం ఇచ్చాడు. 1000 మందికి ప్రార్థన చేయడానికి ఈ చేతిలో దేవుడు తన మహిమను ఉంచాడు. అది చాలు. ఒక్కరోజు బతికితే చాలు, నేను 1000 మందికి సువార్త చెప్తా. నీ జీవితంలో బ్రతికితే, అయ్యో ఈరోజు బతికితే నా బిడ్డలు, ఈరోజు బతికితే నా భర్త, ఈరోజు బతికితే నా కుటుంబం అనుకుంటున్నావు. నీ కుటుంబం నీ వెంట రాదు, నీ పిల్లలు నీ వెంట రారు, నీ వాళ్ళెవ్వరు కూడా నీ మీద మరి ఏడస్తారో లేదో కూడా నీకు తెలియదు. నీ మీద పడి ఏడస్తారో లేదో కూడా నీకు ఖచ్చితంగా తెలియదు. అట్టాటి మాయలోకం ఇది. అందుకే మరలా చెప్తున్నాను, చావు అన్నది అడుగు దూరంలోనే ఉంటుంది బిడ్డ. ఈ అడుగు దూరంలో నేను దేవుని కోసం వైరాగ్యం బతకాలి. ఈ అడుగు దూరంలోనే దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలి. ఈ అడుగు దూరంలోనే దేవుని కోసము నీవుగా బలపరుచుకోవాలి. అందుకే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం 17వ వచనం మధ్య భాగములో, దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరక్క వారి నాలుక దప్పిక చేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అనువారి నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడును అని రాయబడింది. నీ చుట్టూ ఉన్న ప్రజలు దీన దరిద్రులై దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుతున్నారు, దేవుని యొక్క సత్యం నీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ నువ్వైతే అది అర్థం చేసుకోలేకపోతున్నావు. తప్పు చేస్తున్నావు నువ్వు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నేను లెక్క అడుగుతాడు. హల్లెలూయా చెప్దామా? కనీసం దేవుడు నీకు ఇచ్చిన 1 రూపాయిని బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. 1 రూపాయి దేవుడు నీకు ఇచ్చాడు, నీ బలం వల్ల వచ్చింది అనుకున్నావా? నేను మంచాన పడేసి ఉంటే నీకు బలం ఎక్కడొస్తుంది? ఒకవేళ నీ తలాంత వల్ల వచ్చింది అనుకుంటున్నావా? టాలెంట్ వల్ల? నీకు జ్ఞాపక శక్తి లేకుండా పోతే నీకు తలాంత ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ నా యొక్క స్వయం కృషి వల్ల పైకి వచ్చావు అనుకున్నావా? నీ కృషి అనేదే లేకుండా పోతే నీ వెన్నెముకకి నీకు స్వయం కృషి ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ నేను చేయడం వల్ల వచ్చింది అనుకున్నావా? నీకు ఊపిరి లేకుండా పోతే నువ్వు ఎలాగ చేయగలవు? అందుకే దేవుని వాక్యం లేబడింది, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. ఈరోజు నీ కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. నువ్వు శ్వాసించుకున్న శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు దేవునిలో ఉన్నాయి. హల్లెలూయా. ఉచ్ఛ్వాస నిశ్వాస ఎవరిలో ఉన్నాయండి? దేవునిలో ఉన్నాయి. ఆయన అనుకుంటే 1 సెకండ్లో ఆపేస్తాడు అంతే. ఆయన అనుకుంటే ఇంకొక 100 ఏళ్ళు నీకు ఆయుష్ని ఇస్తాడు. ఈ ఆయుష్ నీది కాదు, కేవలం దేవుని కృపే.
బాపట్లలో మీటింగ్ చూసుకొని తిరిగి నిన్నంతా ప్రయాణం చేసి సాయంత్రం వచ్చి నేను చర్చి దగ్గరకు వచ్చా. సాయంత్రం ఇంకా నిల్చొని వచ్చాను. నేను రాగానే ఇక నాకు నడుములు కూడా నిలబడడం లేదు. అలాగా చాపేసుకొని బోర్ల పడుకొని ఉన్నా. సరిగ్గా నాకు 7:30కి నాకు కాల్ వచ్చింది. కాల్ చూస్తే కోటమ్మన్ హాస్పిటల్లో జాయిన్ చేశారు, నువ్వు రావాలన్నా అని అన్నారు. అరే మనం ఎలా అన్నా ఉన్నాయి అని చెప్పి పరుగున నేను హౌస్ విజిటింగ్కి వెళ్ళాను. నేను ఇంట్లో కూర్చోవాలంటే కూర్చోవచ్చు బిడ్డ, నీకులా కూర్చోవాలంటే నేను కూడా కూర్చోవచ్చు. కానీ నాకున్న భయము, నాకున్నటువంటి భారం ఏంటంటే నా దేవుని పని చేయాలి. నువ్వు నీ యొక్క ఆత్మీయ తండ్రిని చూసి నువ్వు ఏం తెలుసుకుంటున్నావో నాకు తెలియదు. నువ్వు నీ యొక్క సేవకుల్లో నువ్వు ఏం చూసావో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నువ్వు గుర్తించు, యేసుక్రీస్తు ప్రభు నీకు ఇచ్చిన ఆయుష్ నీది కాదు. దేవుడు నీకు ఇచ్చినటువంటిది ఏది కూడా నీది కానే కాదు. ఏవి నీవి కానే కాదు. సమస్తము దేవునివే, సమస్తము దేవునివే, సమస్తము దేవునివే, సమస్తము దేవునివే, సమస్తము దేవునివే, సమస్తము దేవునివే. ఇక నేను లేలేని పరిస్థితుల్లో అప్పటికే చలి, జ్వరం కంట్రోల్ కాలేకపోతుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి కోటమ్మకు పరామర్శించి ఆమెకు ప్రార్థన చేసి ఒక 2 గంటల సేపు హాస్పిటల్ ఆమెకు టిఫిన్ తెచ్చిచ్చి అన్నీ తెచ్చిచ్చి ఆమెకి ఓదార్చి వాళ్ళ పిల్లలకు ఓదార్చి ఆడ నుంచి బయలుదేరి మళ్ళా కన్నలకి వెళ్ళి కన్నల్లో హౌస్ విజిటింగ్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి నాకు అర్థమైపోయింది ఇక నేను బ్రతకను, నా వల్ల కాదని. అప్పుడు టైం చూస్తే 10:30. అంత రాత్రిలో హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ డాక్టర్లు లేరు. రాత్రి బీపీ డౌన్ అయిపోయింది, ఇంకెక్కువ జ్వరం వచ్చేసింది. ఇంక డాక్టర్ ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన వెంబటనే చాలా కండిషన్ క్రిటికల్గా ఉందండి, ఎందుకు ఇలా అయ్యిందని అంటే ఏం లేదండి అని చెప్పా. 2 ఇంజక్షన్లు వేశారు. ఆ మాత్రలు వేసుకొని ఇంటికి వచ్చి గోపిల్లలాగా అలాగా ముడుక్కుంటే, నీకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుని కోసం నువ్వు సమయాన్ని ఇవ్వలేకపోతున్నావే, నీకోసం సమస్తాన్ని త్యాగం చేసిన దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావే, నీకోసం చివరి రక్త పొట్టు చిందించిన దేవుని కోసం కొంచెం కూడా త్యాగం చేయలేకపోతున్నావే, నువ్వు దేవుని దగ్గర తప్పించుకోగలుగుతా అనుకుంటున్నావా? నువ్వు దేవుణ్ణి సంతోషపెడతాను అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవుని దుఃఖ పెడుతున్నావు. నువ్వు దేవుని దుఃఖ పెడుతున్నావు. దేవుని మందిరాన్ని ఎప్పుడైతే నువ్వు తిరస్కరిస్తావో దేవుడు నిన్ను తిరస్కరిస్తాడు. నా మందిరాన్ని పాడు చేయవాని నేను వాడిని పాడు చేస్తానని రాయబడింది. నువ్వు దేవుని మందిరాన్ని ఎంత ఘనంగా చూస్తే దేవుడు అంత ఘనంగా నిన్ను చూస్తాడు. నువ్వు దేవుని పనిని ఎప్పుడైతే ఘనంగా ఎంచుతావో దేవుడు నీ ప్రతి పరిస్థితిని ఘనంగా ఎంచుతాడు. నేను తెలుసుకున్నది అదే, దేవుని పని గొప్పది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని పని గొప్పది. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. ఒకవేళ నువ్వు సమయాన్ని ఆలస్యంగా వస్తావేమో, కానీ ఎంత బాగలేకపోయినా, ఎంత జ్వరంతో ఉన్నా కరెక్ట్గా 9 గంటలకు నేను నడవలేకపోయినా అలాగ వచ్చి మోకరించి మొదటి ప్రార్థన చేశాను. 9 గంటలకి నీ పనులు చూసుకొని, నీ ఇల్లు చూసుకొని, నీ వాకిలు చూసుకొని, పిల్లల్ని చూసుకొని, మూతులు చూసుకొని, ముక్కులు చూసుకొని నువ్వు ఎప్పుడో మిగిలిపోయిన సమయం వేసేకెత్తావు. దేవా నన్ను ఎందుకు ఆశీర్వదిస్తాడు దేవుడు? నిన్ను ఆశీర్వదించాలంటే దేవునికి మొదట నీ హృదయాన్ని ఇవ్వాలి. నీ హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి ఇస్తావో నీ సమయం దేవునికి ఇచ్చినట్టు అవుతుంది, నీ జీవితం దేవునికి ఇచ్చినట్టు అవుతుంది. ఈరోజు నీ మనసులో ఈ మాటలు నాటుకో. ఒకవేళ నీకు బుద్ధి కలకపోతే దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువు. ఇంకా నీకు వైరాగ్యం కలకపోతే దేవుని సన్నిధిలో మోకరించి గోజాడి అడుగు, ప్రభువా నాకు వైరాగ్యం దయచేయి, నాకు వైరాగ్యం దయచేయి. ఈరోజు దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. శాతానుడేమో నేను లోకాన్ని నెట్టేస్తున్నాడు, దేవుని ఆత్మేమో నిన్ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది. దేనికి సమయం ఇస్తావు ఆలోచించుడు. దేవునికి సమయం ఇస్తావు ఆలోచించుడు. నా బిడ్డ, నిన్ను గాయపరచాలని కాదయ్యా నా ఉద్దేశం. ఏ విధం చేత నేను గొప్పవాడుగా నేను చూడాలనుకుంటున్నా, నేను గొప్ప సేవకురాలుగా చూడాలనుకుంటున్నా. నువ్వైతే ఇలాగే ఉండాలనుకుంటున్నావు. ఈ దేవుని చిత్తం కాదు. పుట్టిన బిడ్డ ఎదగకపోతే ఆ తల్లికి ఎంతో బాధ ఉంటుంది. నా గుండెల్లో కూడా నీ గురించి అంతే బాధ ఉంది. పుట్టిన బిడ్డ నడవకపోతే ఆ తల్లిదండ్రులకు ఎంతో బాధ కలుగుతుంది. నువ్వు దేవుని కోసం నడవకపోతే నాకు అంతే బాధ కలుగుతుంది.
పుట్టిన బిడ్డ పాలే తాగుతూ అన్నం తినకుండా పోతే వాడికి అన్నం తింటే వాంతులు అయిపోతుంటే ఆ తల్లిదండ్రులు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది. అయ్యో నా బిడ్డ పెరిగినా కూడా అన్నం తినలేకపోతున్నాడు, పేగులు క్షీణించిపోతున్నాయి, వాడు ఒక స్కెల్టన్ లాగా మారిపోతున్నాడు, అస్థిపంజరం లాగా అయిపోతున్నాడు, బలం లేకుండా పోతున్నాడు. కన్నోడికే ఉంటుంది ఆ బాధ. నీ సేవకుడు నీ ఆత్మీయ తండ్రి నిన్ను కన్నాడు కాబట్టి నీ గురించి ఆయనకు బాధ ఉంటుంది. నీ మనసు మార్చుకో. దేవుని వాక్యం చెప్తుంది అక్కడ ఏమో తెలుసా, నువ్వు కన్నీళ్ళు విడిచి నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమె చెప్తామా, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. దేవుడు నీ కష్టాలను నిన్ను పరీక్షిస్తాడు, నీ శోధనలో పరీక్షిస్తాడు, ప్రతి దానిలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆయన పరీక్షణ ఎందుకోసం అంటే నేను శుద్ధ సువర్ణం చేయడానికి. ఆమె చెప్దామా, నేను శుద్ధ సువర్ణం చేయడానికి, నేను శుద్ధ సువర్ణం చేయడానికి, నేను శుద్ధ సువర్ణం చేయడానికే దేవుడు నిన్ను కొలిమిలో తీసుకెళ్తున్నాడు. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.